టీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలకిచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా మోసం చేశాడని, కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా తయారు చేశాడని ఆరోపించారు. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలు బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా ఉపాధ్యాయులు విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉమరయ్య గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తేవాలి, వీళ్ళని చూసినాం వాళ్ళని చూసినాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలుగుస్తూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మీడియా ద్వారా. ధన్యవాదాలు. వాళ్ళు మేము టీచర్ ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ని పెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎవరో నిలబడిన వారికి మద్దతు ఇస్తున్నారు. ఒక పక్క ఎస్ఎల్బిసి టన్నెల్లో 3 రోజులైంది, ఈ రోజు వాళ్ళు ఎదుర్కొని పోయి ఇప్పటిదాకా లోపల వాని ఐడెంటిఫై చేయలేకపోయింది. వాళ్ళ యొక్క పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ ఏది కూడా తెలుసుకోలేకపోయారు. ఓ పక్క ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన